జగనన్న పరిపాలన అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆయన పెట్టిన ఎన్నో పథకాలు కూడా మాకు చాలా బాగా నచ్చినాయి. ఎంత పరిపాలన ఏ నాయకుడు వచ్చినా రాష్ట్ర రాజకీయంలో లేని గెలుపు తెచ్చుకుని మా అన్న జగనన్న మాకు చాలా మేలు చేస్తున్నాడు. నేను ఏ ప్రభుత్వంలో కూడా నేను ఒక రూపాయి ఆశించలేదు. నా జగనన్న ప్రభుత్వంలో నా పిల్లలకి నాకు చాలా మంచి జరిగింది. ఎందుకంటే నేను ఏ ప్రభుత్వ తెలుగుదేశం పార్టీలో కానీ ఏ పార్టీ వచ్చినా కూడా ఒక పార్టీ తరపున ఒక ఫండ్ కానీ ఒక రూపాయి కానీ హాస్పిటల్ బిల్లు కానీ దేనికోసం అలా జగనన్న సీఎం రిలీఫ్ ఫండ్ అని అమ్మఒడని ఇంకా చాలా రైతు భరోసా కేంద్రాలని ఇంటింటికి పిల్లలకి వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి హాస్పిటల్ క్యాంప్ వస్తుంది. అలాగే బాలింతరాలు కానీ లేడీస్ కానీ చాలా మంచి ఉపయోగాలు పెట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ చంద్రబాబు గారు కూడా ఒక ఛాన్స్ ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు అంటే వేస్ట్ ఫెయిల్ అని మాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన రెక్కలు గొద్దుకుని సంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు ఆయన పరిపాలనలో ఏం చేశాడో మాకు అర్థం కాలేదు. ఆయన పరిపాలనలో వచ్చి మాకు చెప్పాలనుకోవట్లేదు. ఆయన కోసం ఇంతకన్నా ఎక్కువ టైం కేటాయించడం నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. అంతకేం కాదు. ఇంతకన్నా ఎక్కువ ఇచ్చా నేను గతంలో పథకాలు కానివ్వండి రైతులకు మంచి చేశాను అని చెప్పి అన్నీ ట్రాష్ అయ్యాన్ని వేస్ట్ రైతులకంటే అన్నది లేదు. కానీ దేనివల్ల అంటే ఆయన ఒకరే పాపులర్ మందు బాబుల వల్ల పాపులర్ అయ్యాడు తప్ప దానికే చంద్రబాబు నాయుడు రెండో దానికి కారణం లేదు. రైతులకు రుణమాఫీ చేశాను, లేడీస్కి పసుపు కుంకుమ కూడా ఇచ్చాడు. జగనన్న ఇస్తున్నాడు, కూడా అమ్మఒడి ఇస్తున్నాడు, రైతు భరోసా కేంద్రం అని చాలా ఉన్నాయి. ఈ పథకాలు చంద్రబాబు నాయుడు పెట్టుకుంటే పథకాలన్నీ వేస్ట్. జగనన్నతో పోల్చుకుంటే ఇవన్నీ ఆయన ఒక వెంట్రుకతో సమానం. జగనన్న ఒక వెంట్రుకతో సమానం. జగనన్న రాకపోతే నేను చెప్తున్నా నాకు 4 ఆడపిల్లలు వాళ్ళ మీద ఒట్టు చెప్తున్నా. మళ్ళీ జగనన్న రాకపోతే ఒక పక్క గుండె గించి ఉంటాను నేను. అది తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి ఒక రోజంతా కూర్చొని పక్కన గుండె గించుకుని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటా నేను జగనన్న రాకపోతే. ఇది నా శపథం. జగన్ అంటే అభిమానం, జగన్ అంటే ఒక ఆత్మీయత. జగన్ అంటే ఆయన చేసింది కదా, ఆయన నాన్నగారు ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చిన పరిపాలన ఇది. అదే మాకు నచ్చింది. జగన్ అన్ని బాగానే మాకు మేలు చేశాడు. మాకు రైతు భరోసా వస్తుంది, పింఛన్ ఇస్తాడు, కోటా బియ్యం ఇస్తాడు, అన్ని ఇస్తాడు, అన్ని వస్తాయి. వారంటీలు ఇస్తాడు. మాది ఇక్కడ కాదు కానీ మాది అక్కడైనా మాకు బాగానే చేస్తాడు జగన్ అన్న. మాకు అన్ని బాగానే చేశాడు.